పౌలు గారు రోమీలకు రాస్తూ రోమాపత్రిక 10వ అధ్యాయము 1 నుంచి ఒక అద్భుతమైన మాట. సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలెనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన అయి ఉన్నది. ఏమంటున్నాడండి పౌలు గారు? ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలనని ఆయన హృదయాభిలాషట. మరి ఈయన కూడా ఎవరు అనుకుంటున్నారు? ఈయన దైవజనుడే, ఈయన దేవుని సేవకుడే. మన భాషలో ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నాడు? ఇశ్రాయేలీయులకి దేవుని పిల్లలు, అవునా కదా? దేవుని చేత ఎంచబడిన వారు, దేవుని పిల్లలకు మాకు తప్ప దేవుడికి దిక్కెవరు లేరని దేవుడి మీద విర్రవీగిన జనాంగం, వాళ్ళ గురించి వాళ్ళ వాడే ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు ఇంతకీ పౌలు ఎవరు అనుకుంటున్నారు? పౌలు కూడా హెబ్రీయుడు, అనగా ఇశ్రాయేలీయుడు, బెన్యామీను గోత్రానికి చెందినవాడు. ఈయన ఇశ్రాయేల్ కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఏమంటున్నాడంటే వారు రక్షణ పొందాలి అట. ప్రత్యేకంగా దేనికోసం ప్రార్థన? రక్షణ పొందాలి. మీరు ఆలోచిస్తే వాళ్ళ యొక్క పొజిషన్ చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి, వాళ్ళ లెవెల్ ఎలాంటిదో చెప్తాడు. మళ్ళీ దాని కింద అది చదవండి. ఇశ్రాయేలీయులు రక్షణ, వారు దేవుని ఆసక్తి గలవారని చూసారా? వారిని గురించి సాక్ష్యం ఏమున్నదట? దేవుని యందు ఆసక్తి. అమ్మయ్య, ఇంతకీ దేవుని మీద ఆసక్తి ఉన్నోడికి ఏం కావాలని ప్రార్థన చేస్తున్నాడు? ఏమండి, ఇదేమన్నా బాగుందా? ఆలోచించండి. దేవుని యందు ఆసక్తి, దేవుని యందు భక్తి, అప్పుడు దేవుడు అంటే భయము చాలా ఉన్నది వీళ్ళకు రక్షణ ఏంటి? చూసారా? అంటే మేమే దేవుని భక్తులము, మేము మా అంత గొప్ప లేడు అన్నవాడు, మా అంత భక్తి పరులు ప్రపంచంలో లేనన్నవాడికి ఏమి కరువైంది? ఇప్పుడు రక్షణ లేదని ఆయన చెప్తున్నాడు, నేను కాదు. నేను చెప్పాను ఈ మాట. మీరు ఆలోచించినట్టయితే బైబిల్లో రాయబడి ఉంది, దేవుని యందు ఆసక్తి ఉన్నది. దేవుడు అంటే భయము, భక్తి. అబ్బో, దేవుని పేరు మీదనే కదా ఆ పౌలు కొట్టింది, దేవుని పేరు మీదనే. అర్థమైందా లేదా? దేవుని యందు ఆసక్తి ఇవ్వండి, పౌలు శిలువను తరిమింది భక్తి పేరు మీదనే. యేసుక్రీస్తుని సిలువేసింది దేవుడు అంటే భక్తి. అర్థమైంది లేదు? యేసుక్రీస్తుని ఎందుకు కొట్టారు వాళ్ళు చూసుకోండి. తెలుసా అందుకు? నువ్వు మనిషి అయ్యింది దేవుని కుమారుడు అని చెప్తున్నావు, అందుకే నేను రాళ్ళు తీసుకొని కొడతా ఉన్నాను. ఎందుకంటే ఎవడైతే దేవుని కుమారుడు అని చెప్పుకుంటాడో వాడు దేవుడు అవుతాడు కనుక దేవుడు రాళ్ళతో కొడుతున్నావు అంటారు యేసు ప్రభుని. నేను మాట చెప్పట్లేదండి. యోహాను సువార్త 10వ అధ్యాయంలో రాయబడింది ఈ మాట. మీ అందరూ దైవజనులే కాబట్టి, చాలామంది బైబిల్ తెలిసిన వాళ్ళు కాబట్టి చూపిస్తున్నాను మీకు. ఏమంటే అలా ఉందా లేదా? యోహాను సువార్త 10వ అధ్యాయం 32వ వచనంలో చూస్తే, ఎందుకయ్యా మీరు నన్ను రాళ్ళు తీసుకొని కొడుతున్నారు అని అడుగుతాడు. నేను ఎన్నో మంచి కార్యాలు చేశాను, మీకు ఎన్నో మరి కుంటోళ్ళకు కాళ్ళు ఇచ్చాను, గుడ్డోళ్ళకు కళ్ళు ఇచ్చాను, చచ్చిపోయిన వాళ్ళని లేపాను, ఏది కావాలంటే అది ఇచ్చాను, ఎందుకు రాళ్ళు తీసుకొడుతున్నాం, ఏ క్రియ నిమిత్తం నన్ను కొడుతున్నారు అని అడిగితే ఏమంటారు వాళ్ళు? అందుకు యేసు చెప్పం చదువు. నీవు మనుష్యుడవై ఉండి దేవుడవని చెప్పుకొనుచున్నావు గనక దేవదూషణ చేసినందుకే నేను రాళ్లతో కొడుతున్నావు అన్నాడు. అంటే దేవుణ్ణి దూషించినందుకే ఆడికి అంత పౌరుషం వచ్చిందంటే వాళ్ళకి ఏమి లేదు. మరి రక్షణ కావాలి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. దేవుడు అంటే భక్తి, ధర్మశాస్త్రాన్ని ఉపదేశిస్తున్నవారు, శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధానాధిపతులు, యాజకులు. భక్తి మీద భక్తి, భక్తి మీద భక్తి, ప్రసంగాల మీద ప్రసంగాలు, వ్రతాల మీద వ్రతాలు, పూజల మీద పూజలు, బలుల మీద బలులు. మనం ఆలోచిస్తే అప్పటికి ఇది రోమాపత్రిక రాసేటప్పటికి మనం ఆలోచిస్తే ఇంకా భయంకరం. ఎందుకంటే క్రీస్తుకు పూర్వం ఉన్న భక్తి వేరు, కొన్ని క్రీస్తు తర్వాత రోమీయులకు రాసిన పత్రిక సుమారు రాయబడిన కాలాన్ని మీరు ఆలోచిస్తే క్రీస్తు శకము 58. ఎంత అండి?
క్రీస్తు శకము సుమారు 58 సంవత్సరాలు, అనగా క్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తర్వాత సుమారు 28-30 సంవత్సరాలకు రోమియోలకు రాస్తూ ఇశ్రాయేలీయులైన నా ప్రజలు దేవుణ్ణి తెలుసుకుంటున్నా అంటున్నారు, దేవుడు ఎరుగంటున్నారు, దేవునికే మేము సేవ చేస్తున్నాం అనుకుంటున్నాం, వీళ్ళు రక్షణ లేదు వీళ్ళకు. ఎందుకంటే మరలా రోమపత్రిక 10వ అధ్యాయం, అయినను వారి ఆసక్తి ఎలాంటిదండి? జ్ఞానానుసారమైనదే కాదు. అంటే నీ భక్తి అయినా, నీ ముక్తి అయినా, నీ ఆసక్తి అయినా, నీ ప్రవర్తన ఏదైనా సరే దేని ప్రకారం ఉండాలి? జ్ఞానానుసారముగా ఉండాలి. ఇంతకీ జ్ఞానం అంటే మరలా జ్ఞానానుసారముగా ఉండాలంటున్నాడు. అదే బైబిల్ క్లాస్ అంటాను, ఇన్స్టిట్యూట్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ అని ఊరికే పెట్టలేదు నేను. మీరు కనుక జాగ్రత్తగా ఆలోచిస్తే వర్డ్ టు వర్డ్ మనిషి ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని సరిగా విభజించాలి. అది మీకు తెలుసు. విభజించి దాని అర్థం తీసుకుంటే ఆ అర్థంలో గొప్ప సంగతులు ఉంటాయి. ఆయన ఏమంటున్నాడంటే వారి ఆసక్తి జ్ఞానానుసారమైనదే కాదు. ఏలయనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని శాపింపబోరు కొనుచున్నారు. అనగా దేవుడిలో చెప్తాడండి, అన్ని బైబిల్లో ఉంటాయి, అవన్నీ మనం చేయలేము. మనము, మన సంఘము, మన రూల్స్, మన పద్ధతి, మనం అనుకున్నది రైటు, మనం పెట్టిందే రైటు. అలా ఆ రోజున ఇశ్రాయేలు అలా వెళ్ళిపోయారు. ఈ రోజున క్రైస్తవులు కూడా వారు తమ స్వనీతినే స్థాపింపబూనుకొనుచున్నారే తప్ప దేవుని నీతికి లోబడటలేదు. కాబట్టి ఈనాటి నా క్రైస్తవ సోదరులు కూడా రక్షణ పొందవలననే ఈ వాక్యాన్ని ఈరోజు మీ ముందు చూపించాను, అంతకు మించి వేరేది లేదు. ఇంతకీ జ్ఞానానుసారం అంటే, జ్ఞానం అంటే ఏంటో తెలుసా? జ్ఞానానికి అర్థం మీరు చెప్పాలి, ప్రిన్సిపాల్ గారు మీరు మాట్లాడకూడదు. జ్ఞానం అంటే ఏంటిది ఆలోచించాలి. జ్ఞానం అంటే ఏదో ఇష్టం వచ్చినట్టు లోక జ్ఞానమో ఎవరి జ్ఞానమో కాదు. జ్ఞానానికి బైబిల్ రెఫరెన్స్ ఉంటుంది. విశ్వాసం అంటే రెఫరెన్స్ ఉంటుంది బైబిల్. విశ్వాసం అంటే నీ ఇష్టం వచ్చి చెప్పకూడదు. సువార్త అంటే లాస్ట్ టైంలో పెంచిక మొదలు వచ్చి చెప్పాను. సువార్త అంటే ఏంటి? ఆ రోజు ఉన్నోళ్ళు కాకుండా ఆ రోజు మీటింగ్ రాని వాళ్ళు ఒకసారి చెప్పండి చూద్దాం, సువార్త అంటే ఏంటి చెప్పండి. నేను ఎందుకంటే మీరు మరి వింటున్నారా లేదా అని అడుగుతాను. మీరు బయటికి వెళ్ళి సువార్త చెప్పాలిగా. శుభవార్త అయ్యగారు చెప్తున్నారు, శుభవార్త. ఇంకా మీరు ఫ్రీగా చెప్పొచ్చండి. ఇదేంటంటే బైబిల్ క్లాసు, మీరు నేర్చుకోవడానికి వచ్చారు. నేను ఇష్టం వచ్చినట్టు చెప్తాను కానీ మీరేదో గంట సేపు చెప్పి వెళ్ళిపోవడానికి కాదు. సువార్త అంటే ఒక మంచి వార్త అంటున్నాడు. ఒక ఆయన శుభవార్త అన్నాడు, మరొక ఆయన మంచి వార్త అన్నాడు. మీరు బయటికి వెళ్ళి మేము ఏమిటి చెప్తాం, సువార్త చెప్పండి అన్నాడు. మీరు వెళ్ళి మంచి వార్త శుభవార్త అని చెప్తారా? ఆలోచించాలి. మంచి వార్త అని మీరు చెప్పారనుకోండి, మనిషి ఏమంటాడు? ఒక్కొక్కడికి రకరకాల మంచి వార్తలు ఉంటాయి. ఉండయా ఏమండి? మంచి వార్త అనగా లోక సంబంధంగా వాడికి ఉద్యోగం వస్తే మంచి వార్త, పిల్లలు పుడితే శుభవార్త, అవునా కదా? మనం ఆలోచించుకుంటే మనకు మంచి అనం అనుకోండి, అవతలానికి ఏమనిపిస్తుంది? చెడ్డ వార్త అవుతుంది. ఇప్పుడు నేనే ఒకవేళ మీరే అనుకోండి, ఒక భార్య అంటది ఫలానా బ్రదర్ చాలా మంచోడండి అని చెప్పింది అనుకోండి, ఆయన ఏమంటాడు? ఈడే దొరికాడా నీకు? ఆడంత దుర్మార్గుడు మరొకడు అర్థమైందా లేదా? మనం కూడా అంటుంటాం, అరే మా పిల్లలు చెప్పిన అంకుల్ చాలా మంచిగా అంటే నీకు తెలియదు డాడీ, పిల్లలు చెప్తుంటాడు. మనకు అంటే నీ కన్ను పిల్లోడి కన్ను లేదా నీ భార్య కన్ను మనం చూసే దృష్టి వేరుంటుంది. అందుకని మనిషిని డెఫినేషన్ చెప్పమంటే మనిషి తన ఇష్టం వచ్చినట్టు ఉదాహరణలు చెప్పేస్తాడు. ఎందుకంటే తన అనుభవాన్ని జ్ఞానంలో ఆసరాగా చేసుకునే మనం అర్థాలు చెప్తామే తప్ప మనిషి తన నీతిలో నుంచి దేవుని నీతికి వెళ్తే, ఇప్పుడు దేవుని నీతి సువార్త అంటే ఏదో చెప్తుంది. ఇప్పుడు చూద్దాం 1 కొరింథీ. అందుకే మీకు ఈ 3 పదాలకు అర్థం చెప్తాను. ఫస్ట్ జ్ఞానానికంటే ముందు సువార్తకి వెళ్దాం, ఆ తర్వాత విశ్వాసానికి వెళ్దాం, అప్పుడు మీరు సేవలా చేయాలో చెప్తాను. సువార్త అనగా 1 కొరింథీ బైబిల్లోనే ఉంటుందండి. మనం ఎక్కడికి వెళ్ళాల్సిన పని, పలానా బ్రదర్ ఎలా చెప్పాడు, పలానా బ్రదర్ ఎలా చెప్పాడు, ఏ బ్రదర్ దగ్గరికి మనం వెళ్ళక్కర్లేదు. మనకు కావాల్సిన అన్ని బైబిల్లో ఉంటాయి.
జ్ఞానానుసారమైన వార్త. బా కొంతవరకు వచ్చేప్పుడు ఇంతకీ జ్ఞానం అంటేనే మరలా ఎత్తుకోవాలి మనం, అంతే కదా. మీరు జ్ఞానానుసారమైన వార్త అంటే జ్ఞానానికి అర్థం చెప్పాలి, మరలా దానికి బైబిలే. కాబట్టి క్లియర్గా మామూలుగా అందరికి అర్థమయ్యే బోధలో ఉండాలి అంటే ఇప్పుడు దేవుడు చెప్పాడు సువార్త అంటే అర్థం ఏంటి. చదవండిగా 1 నుంచి చదవండి. 1 కొరింథీ 15వ అధ్యాయము 1 నుంచి అండి. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుచుచున్నాను, మీరు దానిని చూసారని కొరింథీయులకు రాస్తూ ఏమన్నాడంటే సువార్తను నేను ప్రకటించాను, మీరు దాన్ని అంగీకరించారు, దాని యందే మీరేం బాధపడకపోతే మీకు కూడా అంటాను. ఇప్పుడు మీరేం బాధపడనంటే మీకు ప్రశ్న, ఇప్పుడు ఇదే వాక్యాన్ని మీకు అప్లై చేస్తాను. సహోదరులారా, మీరు ఇప్పటికే సువార్తను విని ఉన్నారు, అంతే కదా, దాని యందే నిలిచి ఉన్నారు, అంతే కదా. ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా బాప్తిసం తీసుకున్నాలే కదా, తీసుకున్నాలే కదా. సేవకులు అంటే వాళ్ళే కాబట్టి బాప్తిసం ఇప్పిస్తున్న వాళ్ళు అందరూ వెళ్ళే సువార్త యందే నిలిచి ఉన్నారు, సువార్తను అంగీకరించారు. కానీ సువార్త అంటే డెఫినేషన్ అంటే సువార్తకు అర్థం చెప్పలేకపోయారు. అదే కొరింథీయుల పరిస్థితి, అప్పుడు కూడా అదే పరిస్థితి చెబుతున్నాడు ఈయన కూడా. ఏమని? నేను ప్రకటించాను, మీరు దాన్ని అంగీకరించారు, మీరు దాని యందే నిలిచి ఉన్నారు. ఇప్పుడు మన పరిస్థితి కూడా మీరే కదండి, టోటల్ ఆంధ్రదేశంలో. మిమ్మల్ని అంటలేను నేను, మీరు దయచేసి మీరు కూడా చిన్నోళ్ళే. నేను ఆంధ్ర మొత్తం తిరిగాను, అన్ని జిల్లాల్లో తిరిగాను, అన్నిట్లలో మాట్లాడుతూ వస్తున్నాను. అదే ప్రశ్న వేస్తున్నాడు ప్రజలకి. మీ విశ్వాసము వ్యర్థమైతే గాని నేను ఏ ఉపదేశ రూపకముగా సువార్త మీకు ప్రకటించిదునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉందురు. నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని. ఇన్నిసార్లు చెప్పాడు సువార్త 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 అంటున్నాడు. కానీ సువార్తకు అర్థం, డెఫినేషన్ అంటే బాబు అర్థం, వివరణ. అంటే మనం అంటుంటాం కదా ఏంటిది అని అంటే దానికి అర్థం కరెక్ట్గా చెప్పాలంటే బైబిల్ ప్రకారంగా. ఇప్పుడు అదేంటంటే లేఖనముల ప్రకారము క్రీస్తు ఎవరి పాపముల నిమిత్తము? ఎలా మన పాపముల నిమిత్తము అంటే చెప్పేవాడు కూడా వర్తిస్తుంది. అది అర్థమైందా లేదా? మన అంటే రాస్తున్నాడు కదా, ఇప్పుడు పౌలు కూడా చెప్పినట్టు లెక్క. కానీ మనమంట అయ్యో సహోదరుడా నీవు పాపము చేసిద్ది, అది మన డైలాగ్. చాలా మంది బోధకులు ఏమంటారంటే అయ్యో సహోదరులారా మీరు పాపము చేసిద్దురో లేకపోతే నీవు పాపము చేసిద్దురో కాదు, ఏమనాలే మన పాపములు, మనము కూడా పాపము చేసితిమి. మన పాపముల నిమిత్తము ఎలాగా లేఖనాల ప్రకారం. మరలా మీరు గుర్తుపెట్టుకోవాలి అంటే ఆయన ఇష్టం వచ్చినట్టు కాదు, మన ఇష్టం వచ్చినట్టు కాదు. లేఖనాల ప్రకారం అంటే రాయబడిన ప్రకారమే. ఎందుకంటే ఈయన ఎలా బ్రతుకుతాడు, ఎలా వస్తాడు, ఎలా మరణిస్తాడని ముందుగా వ్రాయబడింది. ఏదో అనామత్తుగా జరిగినది కాదు, ఇది అనుకోకుండా జరిగినది కాదు. ఇది లేఖనాలలో లిఖించబడిన ప్రకారముగా మన పాపముల నిమిత్తము మృతి పొందాడు, సమాధి చేయబడ్డాడు, మరలా లేఖనముల ప్రకారమే 3వ దినమున లేపబడెను. ఇది సువార్త. దిస్ ఈజ్ గాస్పల్ అంటారు. సువార్తకు సరైన నిర్వచనము ఇది. అంతేకాని మంచి వార్త అనుకోండి, యేసుక్రీస్తు చచ్చిపోయాడు ఇది మంచి వార్త బ్రదంటే నోర్మయ్యవా నీకు మంచి వార్త కావచ్చు నాకెందుకు అంటున్నాడు. అందుకని ఆయనకు మంచి వార్త అని చెప్పడానికి వీలేదు. ఇది సువార్త. శుభవార్త అని కూడా చెప్పక్కర్లేదు, ఇది సువార్త. ఇది నమ్మితే బాగుపడతావు, నమ్మకపోతే పోతావు. ఇది మనం చెప్పవలసింది. మన అని చెప్పాలి. మళ్ళా ముందు ఎప్పుడైనా సరే ఏం చెప్పాలి? బయటికి వెళ్తాం, సువార్తకి వెళ్ళామనుకోండి, మనం సువార్తకి వెళ్తుంటాంగా, వెళ్ళి ఏం చెప్తాం?
చెప్తారా మీరు? మీ దేవుడు మంచోడు కాడు, మా దేవుడిని నమ్మండి. మా దేవుడు గొప్పోడు అన్నాం అనుకుంటా. మీ దేవుడా? అలాగ దేవుడు కాదా? ఏమండి? అందరికీ దేవుడు ఒక్కడా, లేకపోతే క్రైస్తవుల దేవుడు వేరు, హైందవుల దేవుడు వేరు ఉన్నాడా? ఏమండి? బైబిల్లో లేదా? కానీ మనం అంటామా? అంటలేదు. ఎంత భయంకరంగా వెళ్ళిపోతున్నాం అంటే వెనక్కి వెళ్ళిపోతున్నాం. అసలు బేసిక్లోనే ఐడియా లేదు బైబిల్కి. బైబిల్లో ఉన్న సంగతిని మనం ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించడానికే ముందుకెళ్ళకపోతే, ఇప్పుడు మనం సువార్తకి వెళ్తుంటే ఎందుకు కొడుతున్నారు, వేరేవాడు ఎందుకు కొడుతున్నాడో అందుకే కొడతాడు. నువ్వు పలకవలసిన పలుకులు పలకట్లేదు కనుకనే వాడు మనల్ని కొడతాడు. కరెక్ట్గా మనం సువార్త చెప్తే మనల్ని ఎవడు కొట్టాడు. ఎందుకంటే సువార్త ప్రకటించు వాడి పాదములు ఎంతో సుందరంగా ఉంటాయి, వాడికి ఏ అపాయం రాదు. కాబట్టి సువార్తకు అర్థమే లేఖనముల ప్రకారం. మీరు ఎవరైనా ప్రశ్న వేసారు, టక్మని సమాధానం చెప్పాలి. ఏమని? సువార్త అంటే ఏంటంటే అంటే లేఖనముల ప్రకారమే యేసుక్రీస్తు మన పాపముల నిమిత్తము మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ దినాన లేపబడ్డాడు. ఇది సువార్త. ఇది నమ్మితే రక్షణ, నమ్మకపోతే శిక్షణ. అది మీకే వదిలేస్తున్నాం, చెప్పడం వెళ్ళిపోవడం. దట్ ఈస్ ద గాస్పల్ మీనింగ్. అది బైబిల్ ప్రకారంగా. మనుషుల ప్రకారంగా అయితే ఎవరైనా చెప్తారు, ఇది శుభవార్త అండి, ఇది మంచి వార్త అండి, ఇది ఇంకో గొప్ప వార్త అండి, ఎన్నైనా చెప్పొచ్చు. కానీ ఇవన్నీ బైబిల్లో ఉండవు. మనం బైబిల్లో ఉన్నదే చెప్పాలి. కాబట్టి ఇది ఇప్పుడు జ్ఞానం. అయ్యగారు అన్నారు జ్ఞానం. అందుకే నేను ఇక్కడ కూడా చెప్పాడు ఆయన. ఏమన్నాడు? మీరు దానిని అంగీకరించిన తర్వాత మీ ఉపదేశం మీరు గట్టిగా నమ్ముకోండి వల్ల నాకు ఇయ్యబడిన ఉపదేశం అని చెప్పిండు. ఇక్కడ ఏదో జ్ఞానానుసారంగా ఉండే జ్ఞానం. అది అక్కడ చారమైనది కాదు. రోమపత్రికలోకి వెళ్ళాం కదా. ఇప్పుడు జ్ఞానం అంటే ఏంటి? జ్ఞానానికి అర్థం మొదటి కొరింథీ బైబిల్ ఆన్సర్ టు ది బైబిల్. మొదటి కొరింథీ 1వ అధ్యాయము 24వ వచనం. మొదటి అది చదవండి అమ్మా. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకైతే వెర్రోడిగా ఉన్నాడు. కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమై ఉన్నాడు. అంటే ఇప్పుడు జ్ఞానం అంటే ఎవరు చెప్పండి? బైబిల్ ప్రకారంగా క్రీస్తు. జ్ఞానం అంటే ఎవరు ఇప్పుడు చెప్పండి? క్రీస్తు. అంటే మన బోధ, మన ప్రవర్తన, మన ఆలోచన, మన సమస్తము ఎవరు చెప్పినట్టు వినాలి? ఎవరు చెప్పినట్టు ఉండాలి? క్రీస్తు బోధ ప్రకారం ఉండాలి. ఎందుకంటే ఆయనే మనల్ని కాపాడేవాడు, ఆయనే మనకు దిక్కు. ఎందుకంటే మన పాపముల నిమిత్తము మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ దినమున లేపబడ్డవాడు. కాబట్టి నువ్వు మాట్లాడినా, నువ్వు ఏ క్రియ చేసినా, నువ్వేమన్నా చెయ్యి ప్రపంచంలో. ఎఫెసీయులకు రాస్తూ చెప్తాడు, యేసుక్రీస్తుకున్న మనం ఎందుకు మన ఆధిక్యత క్రీస్తును నమ్మామని చెప్పుకుంటూనే యేసుక్రీస్తును మనం పక్కన పట్టేస్తుంటాం. అందుకనే ఒక చోట హెచ్చరిక చేశాడు. సిలువ వేయబడిన యేసుక్రీస్తు బోధలో పౌలు గారు చెప్తుంటారు ఎఫెసీయులకు రాస్తూ, మీరు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినను, కొలసీలకు రాస్తూ ఏమంటున్నాడండి? క్రీస్తు అనుగ్రహించు సమాధానము లేదమ్మాగండి 3:17 కొలస్సీ 3:10 తెలుగులో రాయాలి కదా, మర్చిపోయాను. మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తం ఆయన పేరిటనే చేయాలి. ఎందుకంటే ఆయనే మనకున్న ఆధారము, మనల్ని రక్షించింది, మనకు మార్గాన్ని చూపించింది, మనకు మార్గం అయ్యింది, మనకు సమస్తము యేసుక్రీస్తే గనక నువ్వేది మాట్లాడినా క్రీస్తు చెప్పినట్టు వినాలి, చెప్పినట్టు చెయ్యాలి. రైట్. ఇప్పుడు సేవకుడికి ఉండవలసిన ఒక లక్షణాన్ని మనం ఆలోచిద్దాం. ఈ రోజున్న సేవకుల పరిస్థితిని, యేసుక్రీస్తు ఆ రోజు ఆ సేవకులకు చెబుతున్న పరిస్థితిని ఒకసారి ఆలోచిద్దాం. మత్తయి సువార్త
20వ అధ్యాయంలో ఒక మంచి సంఘటనను యేసు ప్రభుల వారు తన శిష్యులకి బోధిస్తున్నాడు. మత్తయి సువార్త 20వ అధ్యాయము 20వ వచనం నుండి. అప్పుడు జెబెదయి కుమారుల తల్లి జబదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యుద్ధకు వచ్చి నమస్కారము చేసి ఒక మనవి చేయబోగా నీవేమి కోరుచున్నావని ఆయన అడిగాను. అందుకు ఆమె నీ రాజ్యమందు ఈ నా ఇద్దరు కుమారులలో ఒకడు నీ కుడి వైపులను ఒకడు నీ ఎడమ వైపులను కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అనెను. చాలమ్మా, ఇక్కడ ఒక మంచి మాట చెప్తాను. ఇప్పుడు ఇద్దరు ఎవరు? యోహాను గారు, యాకోబు గారు, జబదయి కుమారులు. అంటే వాళ్ళిద్దరు అన్నదమ్ములు. వాళ్ళకి ఏం బుద్ధి పుట్టింది మీరు ఆలోచించాలంటే, మేమే యేసుక్రీస్తు తర్వాత నంబర్ 2 అనిపించుకోవాలి అంతే కదా. ఒకడు కుడి పక్కన ఒకడు, అంటే మెయిన్ స్పీకర్ తర్వాత నేనే నంబర్ 1 నంబర్ 2. ఆలోచించారా? దీని వెనకాల పాయింట్ ఉంటుంది. ఎవరైనా మంచి ఇప్పుడు సంఘం పెద్దలు వాళ్ళు ఉన్నారు అనుకోండి, కొందరికి ఎలా ఉంటుందంటే సంఘంలో ఏ పని చేయరు, పరిచర్య దగ్గర ఎక్కడ కనబడడు, కానీ ఫోటో దిగడం మాత్రం పక్కనే వచ్చి నిలబడుతుంటారు. ఎందుకంటే చూపించుకోవాలి, ఎవరితోడన్నా అందరితోటి కనపడుకోవాలి. పెద్ద అయిన తర్వాత నేనే, అవునా? ఉంటుందా లేదా? ఇది ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఆ బుద్ధి మరలా కనీసం డైరెక్ట్గా ప్రభుతో అడిగించిన, ప్రభుతో అడిగినా బాగుండేది. ఎవరితో రికమెండేషను అలా అమ్మతో చేయిస్తున్నారు తెలుసా మీకు? అంటే నెక్స్ట్ పద్ధతి ఏం పాటించారు? రికమెండేషన్ ఒకటి. చూసారా? ఎవరు వెళ్ళేది ఇంతకీ? సేవకులే కాదా? సేవకులు కదా వాళ్ళిద్దరు. ఎవరు అనుకుంటున్నావు? అపోస్తలులు, క్రీస్తుకు పిలువబడిన వారు. ఏం చేశారంటే ఒకళ్ళు రైట్ సైడ్, ఒక ఆయన లెఫ్ట్ సైడ్ అనగానే యేసు ప్రభు ఏమంటున్నాడు, అసలు మీరు ఏం అడుగుతున్నారో మీకు తెలుసా అని అడిగాడు. కిందికి రండి. ఇంకా అందుకు యేసు మీరేమి అడుగుతున్నారో అది మీకు తెలియదు. నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడగగా వారు త్రాగగలమని ఆయన మీరు త్రాగుదురు గాని నా కుడి వైపున ఎడమ వైపునను కూర్చుండనిచ్చుట నా వశమున లేదని నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచనో వారికి అది దొరుకునని చెప్పాను. తక్కిన 10 మంది శిష్యులు ఈ మాట విని ఇద్దరు సహోదరుల మీద కోప్పడ్డారు. కనుక యేసు తన యొద్దకు వారిని పిలిచి, ఇప్పుడు చెప్తున్నాడు ఇక మొత్తం, మీరు ఇక్కడ రండి, అసలు మీకు సంగతి ఏంటో చెప్తానని పిలిచి మంచి లా చెప్తున్నాడు, రూల్స్ చెప్తున్నాడు, లోకంలో ఉన్న పద్ధతిని చెప్తున్నాడు. ఏమన్నా అన్యజనులలో అధికారులు వారి మీద ప్రభుత్వము చేయుదురనియు వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయుదురనియు మీకు తెలియను. మీలో అలాగో. అమ్మయ్యా, ఫస్ట్ పాయింట్ వేశాడు. దేన్ని చూపిస్తున్నాడు ఉదాహరణ? అన్యజనులలో చూపించుకొని ఎవడు గొప్పడు అనుకోవాలా, ఎవడు అధికారం చెలాయించాలా, నేను పెద్దోడిని కనుక నాకందరూ సేవ చెయ్యాలా, నేను ఈ సంఘానికి పెద్ద, నేను ఈ సంఘానికి బోధకుని, నేను ఈ సంఘానికి సేవకుని కనుక అందరూ నా పని చేసి పెట్టాలి. అంతే కదా మన ఉద్దేశం. అదే అలాంటి క్యారెక్టరు ప్రథమంగా బోధకుడికి ఉండకూడదు. ఇది ఎవరిలో ఉంటుంది? అన్యజనుల్లో ఉంటుంది. అన్యజనుల్లో నుంచే అనగా మూర్ఖులకు ఆ తరము వారికి వేరయి రక్షణ పొందుటకు నువ్వు పిలువబడ్డావు కనుక ఎవరికి రక్షణ అవసరమో మనము అన్యజనుల విధానంలో నుంచి బయటికి రావాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ లోకము సైతాన్ పార్టీలో నుంచి ఎక్కడికి వచ్చాము? యేసుక్రీస్తులోనికి వచ్చాము. ఇప్పుడు అంతే కదా, రాజకీయం మాట్లాడాలంటే అదే కదా, ఒక పార్టీ మారాం మనం.
ఏ పార్టీ? చీకటిలో నుంచి వెలుగులోనికి వచ్చాం. కాబట్టి ఇంకా చీకటి బుద్ధులు ఉండటానికి వీల్లేదు అని చెప్పి మాకు మంచి మాట చెప్పాడు. వాళ్ళు అలా ఉంటారు, మనం ఉండకూడదు. మరి మనం ఎలా ఉండాలి? మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలెను. మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీకు దాసుడై ఉండవలెను. ఇది బోధకునికి ఉండవలసిన అతి ప్రాముఖ్యమైన సంగతి, లక్షణం. ప్రప్రథమ ఏం కావాలి నీకు? తగ్గింపు. ఎవరికైతే నువ్వు సేవ చేయాలనుకుంటున్నావో అందులో ఫస్ట్ సర్వెంట్ నువ్వన్నాడు. మొట్టమొదటి దాసుడు ఎవరంటే, ముఖ్యుడిగా పిలువబడాలనుకుంటే, పెద్దగా ఉండాలనుకుంటే నువ్వే దాసుడవు కావాలి. కానీ ప్రజలు అది ఉండదు. వాళ్ళు ఏం చేస్తారు? అధికారం చెలాయిస్తారు. మినిస్టర్ అంటే అర్థం తెలుసా మీకు? ఇక్కడ లోకంలో మినిస్టర్, మామూలుగా మినిస్టర్ అంటే సేవకుడు అండి. తెలుగులో అర్థం సేవకుడు. కానీ ఇప్పుడు మినిస్టర్ అంటే మంత్రి అనుకుంటున్నాడు. అంతే కదా? మనం ఎవరో? మనము సేవకులం. మనం కూడా ఏమంటాం? మినిస్ట్రీలో ఉన్నామండి అంటాం. మనది కూడా మినిస్టర్ ఇదే. కానీ మినిస్టర్ అంటే ఉదాహరణ సేవకుడు. కానీ ఇక్కడ మినిస్టర్ అంటే ఆడేలా ఉంటాడు? మీరు చూసారా? తెలుసుగా? ఓట్ల కాలం రేపు రాబోతున్నారులే, జాగ్రత్తగా ఉండండి. అమ్మా నమస్తే, అన్నా నమస్తే అంటాడు. నా చివరి రక్తం పొట్టు వరకు కూడా మీ నియోజకవర్గానికే దానం చేస్తాను, మీకోసమే పుట్టాను అంటాడు. గెలిచాడు అనుకో, కనబడతాడా? ఇంకా కనబడు, మళ్ళా అస్సలు కనబడు. ఏమంటాడు? మీకోసం ప్రాణం ఇస్తానని చెప్పి ఒకవేళ హయ్యర్ మెజార్టీ వచ్చిందనుకో, ఎక్కువ మెజార్టీ వచ్చిందనుకో, ఏం చేస్తాడంటే అసెంబ్లీలో కొట్లాడి మినిస్టర్ గిరుకుంటాడు. ఇంకా మినిస్టర్ ఏంటంటే కదా, మనూరుడైనా మనూరికి రాడు. మళ్ళీ వాడిని కలవాలంటే ఏం చేయాలి? ముందు అపాయింట్మెంట్ తీసుకోవాలి. అంతేనా కదా? అపాయింట్మెంట్ తీసుకున్నా కూడా వాడిని కలవాలంటే చాలా కథంగా ఎన్ని గేట్లో దాటిపోవాలి. వాడు మన ఊరికే వచ్చాడు అనుకో, ఎలా ఉంటుంది తెలుసా? ముందు 10 కార్లు, వెనకాల 10 కార్లు. ఊర్లో ఏమైనా బండి కనబడితే ఊరుకుంటారా? పట్టేస్తున్నాడు, వెళ్ళి మొత్తం కొట్టేసి సేవ చేయవలసిన వాడు అందరితో సేవ చేయించుకుంటున్నాడు. నువ్వు సేవ కూడా అయితే నువ్వు మాత్రం అలా ఉండకూడదు. నువ్వెలా ఉండాలి? నువ్వు అందరికీ సేవ చేయాలి, అందరితో సేవ చేయించుకోవడం. ఎందుకంటే నేను కూడా మినిస్టర్ను అన్నాడు. యేసుక్రీస్తే అసలు శిష్యులైన మినిస్టర్. ఆయన ఏం చేశాడట? అనేకులకు క్రయధనము, విమోచన క్రయధనముగా ఇదిగో నా ప్రాణాన్ని పెట్టడానికి వచ్చాను. నేను ఎవరితో సేవ చేయించుకోవడానికి రాలేదు, కానీ నేను సేవ చేయడానికి వచ్చాను, అందుకే నేను సేవకుణ్ణి అన్నాడు ఆయన. ఇది సేవకుడికి ఉండవలసిన ప్రప్రథమ లక్షణం. ఆ తర్వాత సేవ చేస్తూ ఉంటాం. సేవ చేస్తున్న ప్రతి వారు, మీరే కాదు, ఇప్పుడు ప్రపంచంలో ఉన్న పరిస్థితి చెప్తాను. ఈ లోకంలో ఎన్నో కష్టాలు, నష్టాలు, బాధలు ఉంటాయి, తప్పదు. ఎందుకంటే శరీరం ఉన్నంత కాలము బాధలు తప్పవు. ఏమా, అవునా కాదా? నేను అప్పుడప్పుడు చెప్తుంటాను మా పిల్లలకి, నువ్వు రెవరెండ్ అయినా, బిషప్ అయినా, బైబిల్ కాలేజీ డైరెక్టర్ అయినా, కడుపు ఉన్నంత కాలం కడుపులో వస్తూనే ఉంటుంది. వస్తారా? అదా ఏమంటే ముక్కున్న జలుబు ఉంటుంది. కాబట్టి శరీర సంబంధమైన బాధలు లాస్ట్ టైం పెన్సిల్ కుమార్లో చెప్పాను కాబట్టి దాని గురించి కాకుండా ఈరోజు మరొక విధానంలో మంచిగా చెప్తాను, మీకు అర్థమయ్యే భాషలో. దేవుని సేవలోనికి వచ్చినప్పుడు ఎలా ఉండాలని అనుకుంటాం మనం? ఎన్నో కష్టాల్లో ఉన్నాం, కనీసం దేవుని సేవ చేస్తారన్నా బాగుపడతామేమో, హాయిగా ఉంటాము, ఆనందంగా ఉంటాము, దేవునిలోకి వస్తే ఏ బాధ లేదు అని అనుకుంటాం. మనం అనుకుని దేవుని సేవకు వచ్చేస్తాం. దేవుని సేవలో వస్తున్నప్పుడు మనకి ఏదైనా అనుకున్నది దొరకలేదనుకో, ఏమనిపిస్తుంది? బాధ రాదా? ఇప్పుడు ఇక్కడికి మీరు ఎందుకు వచ్చారు? దేవుని సేవకులుగా వచ్చారా, లేకపోతే ఏదో హైదరాబాద్ చూసి వెళ్దామని వచ్చారా? ఏమండి, దేవుని వాక్యాన్ని వినాలి, ఆ వాక్యాన్ని అర్థం చేసుకోవాలి, ఈ ప్రపంచానికి బోధ చేయాలి, అంతేనా కదా? ఆ భావంతో వచ్చినారు. అలా ఈ ప్రపంచ ప్రజలను రక్షించాలని ఆశ కలిగిన వాడికి దేవుడు ఎలాంటి ఆదరణ ఇస్తాడు?
దేవుడు ఎలాంటి కృప చూపిస్తాడు అని మీరు అనుకుంటున్నారు? చాలామందిలో ఒక భావన ఉన్నది ఏంటంటే, ఈరోజు నేను ఎన్నో సంఘాలను తిరిగాను కనుక ప్రాక్టికల్గా మీరు ఆలోచిస్తే మా సైడ్లో బ్యాప్టిస్ట్ ఎక్కువ ఉంది, ఇంకో సైడ్లో మెథడిస్ట్ ఉంటుంది, ఇంకో సైడ్లో సిఎస్ఐ ఉంటుంది, ఇక రకరకాల ఏరియాని బట్టండి. కొన్ని చోట్ల వెళితే కొన్ని చర్చెస్ మూలబడిపోతున్నాయి, ఎక్కడా సేవ జరగట్లేదు. ఎందుకు వెళ్ళట్లేదు అని నేను వాళ్ళని అడుగుతుంటే, ఎందుకు వెళ్ళాలి, మాకు జీతాలు లేవు, 6 నెలలైంది జీతం బంద్ అయ్యి. అవునా కదా? మీరు ఆలోచిస్తే ఎలా సేవ చేయమంటారండి అని ఒకడు అడుగుతాడు. ఆలోచించాలి మనం, ఎందుకంటే మీరు ఆలోచించుకోండి, ఎవరైనా ఏదైనా జీతం ఇస్తే సేవ చేస్తాము అన్న కాడికి వెళ్ళిపోయి సేవ రోజు రోజు తగ్గిపోతుంది. అసలు దేవుని సేవలోనికి వచ్చిన వాడికి ఏ రకమైన ఆశీర్వాదం ఉంటుంది, ఏ రకమైన తిండి ఉంటుంది, ఏ రకమైన ఏముంటుంది సౌకర్యాలు ఉంటాయి అని మనం ఆలోచిస్తే ఒకసారి దేవుని నీతిలోనికి వెళ్తే బాగుంటుంది. మన నీతి వేరు, దేవుని నీతి వేరు. యేసుక్రీస్తు ప్రభు ఇక బయటికి వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే ఇక రేపు నేను సిలువెక్కబోతున్నాననే రాత్రి తన శిష్యులను పిలిచి ఒక మంచి మాట చెప్తున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఆ శిష్యులకి అప్పటి వరకు యేసుప్రభు అర్థం కాలేదు, అన్ని ఉపమానాల రీతిగా బోధించాడు. ఆ తర్వాత క్లియర్గా వాళ్ళకి అర్థమయ్యేటట్టు బోధించి ఇక నేను వెళ్ళిపోతున్నాను అనే సంఘటన వచ్చేసరికి వాళ్ళు శిష్యులు అడుగుతారు, ఇప్పుడు నువ్వు మాకు అర్థమయ్యావయ్యా అని అడిగినప్పుడు వాళ్ళతో యేసుప్రభు ఏం చెప్తున్నాడో చూడాలి. యోహాను సువార్త 14వ అధ్యాయము 25 నుంచి నేను మీ యొద్ద చెప్తున్నాడో చూడాలి. యోహాను సువార్త 14వ అధ్యాయము 25 నుంచి నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకం చేస్తాడు. నేను ఇప్పటి వరకు కొన్ని సంగతులు చెప్పాను, అది మీకు అర్థం కాదు. నేను వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. ఆ పరిశుద్ధాత్ముడు ప్రేరేపించి మీకు అన్ని సంగతులను చెబుతాడు. మీకు ఇక అర్థం కాకుండా ఏమీ దాచడు. మీ పరిస్థితి ఎలా ఉంటుందో, మీ బ్రతుకు ఎలా ఉంటుందో, ప్రపంచం ఎలా ఉంటుందో అన్నీ చెబుతాడు. కాబట్టి నేను వెళ్ళిపోతూ ఏం చెప్తున్నాడు, ఏమి ఇచ్చిపోతున్నాడు ఆయన? 27 అతి ప్రాముఖ్యమైనది. శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. శాంతిని మీకు అనుగ్రహించి వెళుతున్నాను. ఎవరి శాంతిని? నా శాంతి అన్నాడు. అక్కడ అండర్లైన్ చేసుకోవాలి. యేసు ప్రభు యొక్క శాంతి వేరుంది. ఇంకా లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుటలేదు. మీ హృదయాన్ని కలవరపడానికి చాలా చెప్పాడండి. అంటే దేవుని శిష్యులకు, దేవుని సేవకులకు, దేవుని యొక్క బోధకులకు అనగా యేసుక్రీస్తును వెంబడిస్తున్న ఈ బోధకులకు ఏ శాంతి దొరుకుతుంది లోకంలో? లోకమిచ్చినట్టుగా నేను మీకు ఇయ్యటలేదు కానీ నా శాంతినే మీకు అనుగ్రహించి వెళ్తున్నా. ఆయన శాంతి ఏంటి? ప్రభువా, రబ్బుని నువ్వు ఎక్కడుంటావయ్యా అని అడిగాడు. అప్పుడు ఏమంటాడు ఆయన? మీ అందరూ తెలుసుగా, నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, మనుష్య కుమారుడు తలవాల్చుకోవడానికి స్థలము లేదు. పొద్దంతా బోధ, రాత్రంతా ప్రార్థన. అసలు రెస్ట్ ఏమనుందా? ఈయన ఆనందంగా ఉన్నాడు ఆయన. అంటే ఆయనకు పొందిన శాంతి ఎలాంటిది? నా పిల్లలందరినీ, నా ప్రజలందరినీ నేను కాపాడాలా, నేనున్న టైంలో నా వాళ్ళందరికీ నేను బోధ చేయాలి. కాబట్టి ఆయనకు తిండి గురించి శిష్యులు అడుగుతారు, ప్రభువా తిండి ఏమైనా తేవాలంటే నా భోజనం నాకున్నది, మీరు నా తిండి గురించి ఏమీ పట్టించుకోకండి అంటాడు. ఎప్పుడు చూసినా బోధ ప్రార్థన, బోధ ప్రార్థన, బోధ ప్రార్థన. ఇది ఆయన శరీరంలో ఉన్నప్పుడు ఆయన పొందిన
శాంతి. ఇప్పుడు క్రైస్తవులకు ఏ శాంతినిచ్చాడు? ఆయన శాంతినిచ్చాడా, లోకం ఇచ్చినట్టుగా ఇచ్చాడా? లోకం ఎలాంటి శాంతినిస్తుంది? యేసుప్రభువుని నమ్ముకున్నామండి, ఏ బాధ లేదండి, హాయిగా కాలు మీద కాలేసుకొని ఉన్నానండి. ఇప్పుడు క్రైస్తవుడు చెప్తున్నాడు, ఈ క్రైస్తవుడి మాట నమ్మాలా, యేసుక్రీస్తు మాట నమ్మాలా? యేసుక్రీస్తు మాటలు నమ్మితే మనం దేవుని నీతికి లోబడ్డట్టు, క్రైస్తవుల మాటలు నమ్మితే మీరు ఆలోచించాలి. ఇప్పుడు క్రైస్తవులు ఏం చెప్తున్నారు? చూడండి నా పరిస్థితి. ఏమంటాడు వచ్చి, నేను వచ్చేటప్పుడు గోచి ఉండే, అసలు చెప్పులే లేవు, సగం బట్టలు కూడా లేవు, సంచేసుకుని వచ్చాను. అర్థమైందా లేదా? యేసు ప్రభువుని నమ్ముకున్నాను, ఇదిగో మంచి ఇల్లు కట్టాడు, దేవుడు ఆశీర్వదించాడు. ఇది అర్థమైందా లేదా? ఇలా మొత్తం లోకం ఇచ్చినట్టుగా చెప్తున్నాడు. ఈరోజు ఏదన్నా కుదిరైతే చివుక్కుమంటది, నాకు ఇది లేదు అది లేదు అని బహిరంగంగా చెప్పడం కూడా ప్రారంభిస్తున్నాడు. మీరు ప్రార్థన చేయండి అంటాడు పైగా. ఇలా ఎన్నో బైబిల్కు విరుద్ధంగా బోధకులు ఉన్నారు ఈరోజు. అందుకే బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పుకు లోబడతాం కనుక మనం జాగ్రత్తగా మన బోధలో ఉండాలి, యేసుక్రీస్తు బోధలో ఉండాలి అంటున్నాడు పరిశుద్ధాత్మదేవుడు. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ఇచ్చిన శాంతి, యేసుక్రీస్తు ఇచ్చిన దీవెన ఎలా ఉంటుంది అని మీరు ఆలోచిస్తే ఒక బోధకుడి పరిస్థితి నెక్స్ట్ ఎలా, మొదటిసారి చెప్పాను నీ బతుకు ఎలా ఉంటుందో ఇప్పుడు చెప్తున్నాడు. చూడండి 2వ కొరింథీ సిలువ వేయబడి, ఎందుకంటే పరిశుద్ధాత్మదేవుడు భూమి మీదకి దిగొచ్చిన తర్వాత పత్రికల్లో బోధిస్తున్నాడు క్రీస్తు సంఘానికి కావాల్సినవన్నిటిని పౌలు గారి ద్వారా. కొరింథీలకు రాసిన పత్రిక, వాట్ ఏ వండర్ఫుల్ బైబిల్. అందుకనే ఈ బైబిల్లో ఉన్న సంగతులను మనం ఎంత జాగ్రత్తగా మనం ఆలోచిస్తే అంత బాగుంటుందని చెబుతున్నాను. 1 కొరింథీ 4వ అధ్యాయము, 1 కొరింథీ 4వ అధ్యాయము 9 నుంచి చదవండి. తరమబడుచున్నాము, దిక్కులేని వారము కాము, పడద్రోయబడినను నశించిన ఇది 9వ వచనం, మరణ దండన విధింపబడిన వారమైనట్లు. అంతేనా? మరణ దండన విధింపబడిన వారమైనట్టు దేవుడు అపోస్తలులమైన మమ్మును అందరికంటే కడపట ఉంచి ఉన్నాడని నాకు తోచుచున్నది. 9వ వచనం ఇప్పుడు చదివింది. మేము లోకమునకును దేవదూతలకును మనుష్యులకును ఎలా ఉన్నాం? వేడుక. అంటే నువ్వు క్రీస్తు యేసులోనికి వస్తే, క్రీస్తు యేసుకు దేవునికి సేవకుడు అయితే నీ పరిస్థితి ఎలా ఉంటుందంటే నీకు వేడుక, నిన్ను చూసి వేడుక. నువ్వు ఎప్పుడు మరణదండన అంటే ఎప్పుడు చచ్చిపోతే బాగుండు అన్న పరిస్థితిలో ఉంటావు. నువ్వు హాయిగా సుఖం దొరకదు నీకు. ఎలా ఉన్నారు అపోస్తలు? అపోస్తలు అంటే గొప్పలమా మనం? వాళ్ళు చేసినట్టు సేవ చేస్తున్నాం మనం? మీరు ఆలోచించండి, వాళ్ళు ఎంత సేవ చేశారో అలాంటి గొప్ప సేవకులకి ఏం కలుగుతుందట? మరణ దండన విధింపబడినట్టుగా ఉండి వేడుకగా ఉన్నాము. మేము క్రీస్తు నిమిత్తము వెరివారము, మీరు క్రీస్తునందు బుద్ధిమంతులు. మేము బలహీనులము, మీరు బలవంతులు. మీరు గనులు, మేము ఘనహీనులము. ఈ గడియ వరకు ఏమన్నా అండి? ఆకలి. ఈ గడియ వరకు అనంటే మేము ఇప్పటికీ పరిశుద్ధాత్మ వరాలను పొంది ఈ ప్రపంచాన్ని తలక్రిందులు చేస్తున్నామేమో, మాకేం దొరుకుతలేదట? అన్నమే సరిగా లేదు. ఆకలి దప్పులు గలవారము. దిగంబరులు. దిగంబరులు అంటే వస్త్రాలు లేవట్టున్నాడు. పిడిగుద్దులు తినుచున్నాము, నిలువరమైన నివాసము లేకయున్నాము, స్వహస్తములతో పనిచేసి కష్టపడుచున్నాము. అమ్మయ్యా, అపోస్తలులు ఏం చేస్తున్నారండి? స్వహస్తములతో కష్టపడి పనిచేస్తున్నారట. అలా కష్టపడి పనిచేస్తున్నా తినడానికి సరిగా లేదు తిండి. పని చేసిన వాడికే, స్వహస్తములతో కష్టపడి పని చేసిన వాడికే ఆకలి దప్పులు. మీరు పౌలు గారి యొక్క సాక్ష్యం కనుక బైబిల్లో వింటే
మీకు అర్థమైపోద్ది. పౌలు గారి యొక్క సాక్ష్యం చెప్తాడు. 2 కొరింథీ 11వ అధ్యాయము 27 నుంచి ఉంటుందండి. 2 కొరింథీ 11వ అధ్యాయం 27 నుంచి ఉంటుంది ఆయన సాక్ష్యం. కాబట్టి అది కాదమ్మా, ప్రయాసపడి కష్టములతోనూ తరచుగా జాగరణములతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వముతోనూ ఉంటిని. ఇంకను చెప్పవలసినవి అనేకమున్నవమ్మా, మీరు తట్టుకోలేరు అన్నాడు పౌలు. ఇంతకీ ఎవరైనా పిలువబడినవాడు యేసుక్రీస్తు చేత పట్టబడినవాడు. ప్రత్యేకంగా ఆయన మార్గంలో వెళ్తుంటే యేసుక్రీస్తు వచ్చి ఆయనను పట్టుకొని, అర్థమైందా మీకు? ఇప్పుడు మనం యేసుక్రీస్తు నమ్ముకున్నాం, కానీ యేసుక్రీస్తు ఎవరిని నమ్ముకున్నాడు తెలుసా మీకు? ఈ భాష అర్థమవుద్దా? మనం ఏమనుకుంటామంటే మేము యేసుప్రభువుని నమ్ముకున్నాం, మాకేం కాదు, ఇక మాకు అది కావాలి ఇది కావాలి ఇది కావాలని మీరు బాధపడుతున్నారు. పౌలు ఎవరు ఇంతకీ? పౌలును యేసుక్రీస్తు పిలిచాడా? యేసుక్రీస్తుడు పౌలు ఊరికే వచ్చేసాడా? యేసు ప్రభువే పౌలును ప్రత్యేకంగా పట్టుకున్నాడు. నువ్వు అనేక జనుల నిమిత్తం నా నిమిత్తం నువ్వు సాక్షిగా నిలబడాలని పోతున్నవాడిని ఆపి, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించును, నడువు నువ్వు నా సేవకు అన్నాడు. అంటే యేసుక్రీస్తు పట్టుకునే పరిస్థితి ఇలా ఉంది. ఏమనుంది? తిండి దొరకదు, నీళ్లు దొరకాయి, బట్టలు దొరకాయి, నిద్రపోవడానికి స్థలం దొరకదు. తెలుసా మీకు? ఎన్నో భయంకరమైన పరిస్థితిలో ఉంటాడు దేవుని సేవకుడు. ఎందుకు? ఇవన్నీ దేవునికా నీకా? నువ్వే కష్టపడాలి. ఇవన్నీ కష్టపడితేనే కానీ నీకు పరలోకం దొరకవు. మీరు పౌలు ఎందుకు తీసుకుంటారు సార్ అన్నాను. దావీదుని తీసుకోవచ్చు కదా అంటాడు ఒకడు. ఇప్పుడు వేరే బోధకుడు. ఇప్పుడు మనం చూపించేది ఏంటంటే మన ఉదాహరణలన్నీ ఎక్కడికి పోతాయి? యోబును ఆశీర్వదించాడు, దావీదును ఆశీర్వదించాడు, సొలొమోన్ను ఆశీర్వదించాడు, నన్ను ఆశీర్వదించడా? సొలొమోన్ ఎవరు? దావీదు ఎవరో తెలుసా మీకు? దావీదు క్రైస్తవుడా? ఆలోచించాలి మీరు. అమ్మ ఒకటేసారి చెప్పొద్దు, ఒకసారి ఆలోచించి చెప్పండి. దావీదు క్రైస్తవుడా అండి? మనం పెట్టుకుని మేము దావీదు క్రైస్తవుడా నువ్వు అనుకుంటున్నావేమో, కానీ దావీదు క్రైస్తవుడా? మోషే ఎవరాలు తెలుసా? ఇశ్రాయేలీలు. బైబిల్ ప్రకారంగా ఆలోచించమంట నేను, మన నీతి కాదు. మళ్ళా ఇంతకీ మోషే, దావీదు, సొలొమోను వీళ్ళంతా ఎవరు? ఇశ్రాయేలీలు, క్రైస్తవులు గారాలు. ఇశ్రాయేలీలకున్న నిబంధన ధర్మశాస్త్రం. వారికి పాత నిబంధన ఉన్నది. వాళ్ళు శరీర సంబంధంగా ఆశీర్వదింపబడిన భక్తులు. వారికి గుర్తు కూడా శరీర సంబంధమే. వాళ్ళు ఎలా ఉండాలి? సున్నతి చేసుకోవాలి. మనకుందా? లేదుగా. మనం ఎవరమో? మనం ఆత్మ సంబంధమైన మార్పును పొందిన వాళ్ళం. మనం శరీరంగా బయటకు కనబడ్డా ఏమన్నాడు? నువ్వు ఎట్లుంటావో నాకు తెలియదు, నువ్వు హృదయంలో మారాలంటాడు. కాబట్టి ఆత్మ సంబంధమైన వాడి దీవెనలు ఆశీర్వాదాలు వేరుంటాయి, శరీర సంబంధమైన వాడి జీవనలో ఆశీర్వాదాలు. అందుకే పౌలు ఎప్పుడు చెప్తుంటాడు, అదే మొన్న మీకు వచ్చినప్పుడు చెప్పాను, వై ప్రీచ్ ద క్రైస్ట్ క్రూసిఫైడ్ అంటే సిలువ వేయబడిన క్రీస్తు బోధ. సిలువ వేయబడిన తర్వాత యేసుక్రీస్తు ప్రజలతో బోధించిన బోధ, ప్రజలను బ్రతకమన్న బోధ, సిలువ వేయబడక ముందు యేసు ప్రభు శరీరంలో ఉన్నప్పుడు బోధించిన బోధ. అది ధర్మశాస్త్ర సంబంధమైనది, ఇది ధర్మశాస్త్రానికి అతీతమైనది. ఇలా మీరు ఆలోచించుకుంటూ పోతుంటే మీకు ఎన్ని కష్టాలు. కానీ మనమేమనుకుంటాము, నాకు ఇంకా జీతాలు రాలేదని ఎందుకు తీశాను అనుకున్నాడు. పనివాడు జీతమునకు పాత్రుడు కదండి, మరి బైబిల్లో ఉంది కదండి. లేదా మరి? ఉందా లేదా? ఉందా? తిమోతి పత్రిక చూద్దాం ఏమనుందో. ఉంది కదా, మీకే చెప్పేది. ఎందుకంటే బోధకులం మనమే కనుక. మనకేమో పనివాడు జీతమునకు పాత్రుడు అన్న ఆయన ఇదే బోధిస్తే ఆ బోధన వాళ్ళు అప్లై చేసుకున్నారా లేదా అనేది కూడా మనం ఆలోచించాలి. ఇప్పుడు తిమోతిలకు రాస్తూ 5వ అధ్యాయంలో మంచి మాట రాశాడు. ఇదే మాట రాస్తూ ధర్మశాస్త్రంలో ఉంది కనుక 5వ అధ్యాయము బాగుగా పాలన చేయు పెద్దలను విశేషముగా వాక్యమందును
ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచవలను. నూర్చెడు ఎద్దు మూతికి చిక్కము వేయవద్దు అని లేఖనము చెప్పుచున్నది. మరియు పనివాడు తన జీతమునకు పాత్రుడు అని బైబిల్లో రాయబడింది, లేఖనాలలో ముందు లేఖనాల్లో రాయబడింది. కాబట్టి ఇది మనకు ఒకవేళ నీవు ఎలా ఉంటావో మీ పరిస్థితి ఏంటో అని చెప్పుకుంటూ ఆ పరిస్థితిని వివరిస్తూ రాస్తున్న ఈ పౌలు గారు ఒక మంచి సంఘటనను ఆయనే రాస్తూ 1 కొరింథీయులకు రాస్తూ ఇదే వచనాన్ని మళ్ళీ ఎత్తాడండి ఒక దగ్గర. బైబిల్లో చూద్దాం. అందుకనే పరిశుద్ధాత్మ బోధలోనికి మనం వెళితే 1 కొరింథీ 9వ అధ్యాయము 6 నుంచి 18 వచనాలు. మరియు తీయనేనమ్మా, అందరూ రాసుకోండి. ఫస్ట్ ది మోస్ట్ ఇంపార్టెంట్. మీ జీవితంలో మన జీవితంలో మనము చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. బోధకులుగా మీరు ఉండవలసిన పనులు చాలా ఉన్నాయి గనక మరియు పని చేయకుండుటకు నేను బర్నబాయు మాత్రమే అధికారం లేని వారమా? ఎవడైనాను తన సొంత ఖర్చు పెట్టుకుని దండులో కొలువు చేయున ద్రాక్ష తోట వేసి ఫలము తినని వాడెవడు? మందను కాచి మందపాలు త్రాగని వాడెవడు? ఈ మాటలు లోకానుసారము బట్టి చెప్పుచున్నానా? ధర్మశాస్త్రము కూడా వీటిని గురించి చెప్పుచున్నది కదా. కళ్ళెము త్రొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కము పెట్టవద్దు అని చెప్పాడు అని మోషే ధర్మశాస్త్రంలో ఉందని చెప్పి 18వ వచనం చదవండి. అట్లయితే నాకు జీతమేమి? నేను సువార్తను ప్రకటించినప్పుడు సువార్త యందు నాకున్న అధికారమును పూర్ణముగా వినియోగపరచుకొనకుండా సువార్తను ఉచితముగా ప్రకటించుటయే నా జీతము. ధర్మశాస్త్రాన్ని ఎత్తి చూపుతున్న ఈయనేమంటున్నాడంటే నేను సువార్త ప్రకటించడానికి మాత్రం నేను ఏ జీతము తీసుకోను అంటాడేంటి? ఆలోచించలేదు. సువార్త ప్రకటించే వాడికి జీతానికి పాత్రుడని అక్కడ చెప్పి మాట్లాడుతూ మరలా ఏమంటున్నాడంటే అసలు సుసరైన బోధకుడు ఉండవలసిన లక్షణం ఏంటి అంటే నా జీతం నాకు వద్దీడన్నాడు. అది ఆశ్చర్యకరమైన ప్రశ్న. మీరు అపొస్తలుల కార్యాలకు వెళ్తే ఆయన అంటారు నేను ఎవరిని వద్దను ఎవరిని వెండి కానీ బంగారాన్ని కానీ అసలు ఎవరి దగ్గర నేను ఆశింపలేదు. అసలు నా నిమిత్తము నా చుట్టూ ఉన్న వారి నిమిత్తము ఇదిగో నా స్వహస్తములతో కష్టపడి పని చేశానని అక్కడ చెప్పాడు. ఇంతకీ ఎందుకు కష్టపడుతున్నాడు? జీతం లేకుండా అసలు కొలువు చేస్తున్నాడంటే దాన్ని తినమని అంటున్నాడు. కళ్ళం తొక్కుతుంది అనుకోవద్దు, దాని మూతికి కట్టకుండా అందులో ఏదో కొంత తింటారు కాబట్టి దాని మూతికి ఏం పెట్టకురా అని బైబిల్లో రాసిపెట్టిన లేఖనాలలో ఆయన చెబుతున్న ఆయన ఈయన ఎందుకో చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు? ఒక చోట చెప్తాడు ఏమన్నా తెలుసా? మీరు నన్ను పోలే నడుచుకోండి, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. మీకు అధికారం ఉన్నా బోధకుడైన వాడు ఎవరిని పోలి నడుచుకోవాలట? పరిశుద్ధాత్మ బోధలో యేసుక్రీస్తు తర్వాత చెప్పిన పరిశుద్ధాత్మ బోధ ఇదే. నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్టు మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు మీకేం చెబుతున్నాడో ఒక మాట చెప్తాను, అది అద్భుతంగా ఉంటుంది. ఆలోచిద్దాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 12వ వచనం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. ప్రకటన 22:12. అవునండి. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికిచ్చుటకు ఏమన్నాడండి? నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. చాలమ్మా. ఇంతకీ
మీరు ఏ క్రియ అయితే చేశారో, ఏ పని అయితే చేశారో ఈ భూమి మీద, దానికి జీతం ఎక్కడుంది? ఆయన వద్దున్నది అంటాడేంటి? ఆయన సిద్ధపరిచిన జీతం ఆయన దగ్గర ఉంది. అంటే మరి మనం తీసుకుంటున్నది ఏది, మనం మాట్లాడుతున్నది ఏది? మనం శరీర సంబంధంగా మనం మాట్లాడుతున్నాం. ఏమన్నా అంతేనా కదా? అది లేదు కదా అని మనం నిరుత్సాహపడుతున్నాం, అది లేదు కదా అని సేవకు అసలు పోవట్నే లేదండి. కానీ యేసుప్రభువు అంటాడు, నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. నా యొద్ద ఉన్నదంటే ఆయన దగ్గర ఏదో ఉన్నది, ఆయన సిద్ధపరుస్తున్నాడట జీతం. అది ఎక్కడ చెప్పాడో మరలా గుర్తు చేసుకోవాలి మనం. సిద్ధపరిచిన జీతం ఏదో తెలుసా? అసలు పనివాడు జీతములకు పాత్రుడు. ఏ పని చేస్తున్నావు నువ్వు? యేసుక్రీస్తు పని అనే సువార్త చెప్తున్నావు. ఈ సువార్త పనికి నీ జీతం ఎక్కడుందో తెలుసా? యోహాను సువార్త 4వ అధ్యాయము, యోహాను సువార్త 14 యోహాను సువార్త 14వ అధ్యాయం 1-4 వచనాలు చదువుదాం. మీ హృదయములను కలవరపడనీయకుడి, మీ హృదయాలను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుడి, నా యందు కూడా విశ్వాసం ఉంచాలి. మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు కనుక నా యందు కూడా విశ్వాసం ఉంచండి. నా తండ్రి ఎంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరు ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకెళ్తాను. అంటే యేసు ప్రభువు మనకు సిద్ధపరుచున్నది ఏంటిది? పరలోక రాజ్యంలో స్థలం. అలా సిద్ధపరిచినదే ఆయన మనకు తీసుకొస్తాడు, మనల్ని ఆ స్థలానికి చేరుస్తాడు. ఎందుకు నువ్వు భూమి మీద పని చేయి, సువార్త చేయి. ఎందుకు నువ్వు సువార్త చేయన్నాడు. అంతేగాని నేను తీసుకుంటున్న జీతం కోసమే నేను పని చేస్తున్నాను అనుకున్నావు అనుకోండి, ఈ జీతగాని గురించి ఒక మాట ఉన్నది, మీరు జీతగాల్లా ఆలోచించాలి. ఇప్పుడు పనివాడు జీతమునకు పాత్రుడని నువ్వు అంటున్నావు, అయితే మనము జీతగాళ్ళమా? నాకు జీతం లేదు అంటే నువ్వు ఏ జీతగాడివి? ప్రశ్న అదే కదా. జీతగాని క్యారెక్టర్ చెప్తాడు, చూద్దామా? జీతగాడు ఎలాంటోడట? యోహాను సువార్త 10వ అధ్యాయము చెప్తున్నాడు ఆయన. జీతగాడే కాపరే. యోహాను సువార్త 10వ అధ్యాయము 11-13 వచనం. యేసు ప్రభు అంటున్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు ఏం పెడతాడు? ప్రాణం పెడతాడు. ప్రాణం అంటే నీ శరీరం, నీ దేహంలోని చివరి రక్తం బొట్టు, నీ ప్రాణం. తెలుసా అమ్మా? ప్రాణం అంటే తెలుసా? మనిషికి ప్రాణం ఎక్కడ ఉంటుందో తెలుసా మీకు? రక్తంలో ఉంటుంది చెప్పారు. ఆది కాండంలో ఉంటుంది, లేవి కాండంలో ఉంటుంది. కాబట్టి నీ గొర్రెల కోసం అనగా యేసుక్రీస్తు నేను ఖాయమన్నాడు. కాబట్టి ఆ గొర్రెల కోసము అవసరమైతే నీ ప్రాణాన్ని పెట్టాలి. నీ ప్రాణము నెమ్మది పొందడానికి వాళ్ళ రక్తం కాదు నువ్వు తాగడానికి. నువ్వేం చేయాలంటే నీ రక్తాన్ని పెట్టాలి. ఇప్పుడు జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తమవి కానందున తోడేలు వచ్చట చూసి గొర్రెలను విడిచిపెట్టి ఏం చేస్తాడు? పారిపోతాడు. ఇప్పుడు మీరు జీతగాళ్ళ కాపర్లు కావాలనుకుంటున్నారు. జీతగాడే. జీతం రాకపోతే ఏం చెప్తున్నావు నువ్వు? సంఘాన్ని వదిలేసి పారిపోతావా? ఏమండి, జీతం లేదని, డబ్బులు లేవని, ఏదో విదేశాల నుంచి సహాయం లేదని వదిలేసిపోతావా? ఏం సేవ్ చేయమంటారండి? ఎలా సేవ్ చేయమంటారు? లేదు కదా. అది వాళ్ళకి అంత ఇస్తున్నాడు, మాకు ఇంత ఇస్తున్నాడు. మళ్ళీ ఒక గొడవ ఉంటుంది ఇక్కడ. ఇంకో గొడవ ఏంటి తెలుసా? వాళ్ళకి అంతా నీకు ఇంత వస్తుంది, నేను ఇంత ఉంచుకుంటానా అని మరొక గొడవ. మీరు ఆలోచించుకుంటూ పోతుంటే ఎన్నో వచ్చేస్తాయి దీంట్లోనికి. అందుకే బోధకులకు నేను శరీర సంబంధంగా మాట్లాడలేదండి. నేను యాక్చువల్గా ఎప్పుడైనా ఆత్మ సంబంధమే. మీరు ఎదగాల్సింది ఆత్మ సంబంధంగానే. ఫిజికల్గా ఉన్నది శరీరం కోసం అసలు బోధకుడు కావాల్సిన పని లేదు. ఎందుకంటే శరీరము కేవలము
నిష్ప్రయోజనము. ఆత్మయే జీవింపజేయుచున్న. నీ ఆత్మ పరలోకం పోతుంది తప్ప నీ శరీరం పోదు. మట్టిలో నుంచి వచ్చారు, మట్టిలోకే పోతుంది. మట్టి శరీరం కోసం ఎందుకయ్యా దేవుణ్ణి నమ్మటానికి? నథింగ్ డూయింగ్. ఆత్మ పరలోకం పోవాలి. అనేక మంది ఆత్మలు పరలోకం పోవాలి, శరీరాలు కాదు. ఎందుకంటే మన్నైనది వెనకటి వల్లనే మంటికి చేరుతుందని అన్నాడు. ఈ మంటి కోసం ఎందుకు దేవుని దగ్గరికి వస్తున్నావు? మంటి కోసం వచ్చిన వాడు మంటిలో కలిసిపోతాడు. మనం పరలోకం నుంచి వచ్చిన దేవుని ఆత్మగా కనుక మనం ఆత్మ పరలోకానికి వెళ్ళాలంటే మనము కాపరిగా అనగా దేవుని కుమారుడిగా ఉంటాం. మనం యేసుక్రీస్తు ఎవరు? దేవునికి కుమారుడు. అందుకే ఆయన శ్రద్ధతోటి గొర్రెలను కాచాడు. మరి మనం కాదా కుమారులు? ఏమంటే మీరెవరు? దేవునికి కుమారులా కాదా? మనం కుమారులమా సేవకులమా? కుమారులం. ఒకసారి చూడండి, గలతీయులకు రాస్తూ 4వ అధ్యాయం 1-7 రాస్తుంటారు అన్నమాట. గలతీయులకు రాస్తూ ఒక మంచి మాట చెప్పాడు ఆయన. అన్నిటికీ కర్తయ్య ఉన్నను, బాలుడైనంత కాలము మంచిగా చదవండి. అతనికి దాసునికి బాలుడైనంత కాలం అంటే చిన్నప్పుడు తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చు వరకు అతడు సంరక్షకుల యొక్కయు గృహదాసుల యొక్కయు అధీనంలో ఉండును. అటువలే మనమును బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠములకు లోబడి దాసులమై ఉంటిమి. అయితే కాలము సంపూర్ణమైంది. దేవుడు తన కుమారుని పంపాడు. ఆయన మరి కన్య మరియమ్మ పుట్టి మనము దత్తపుత్రులు కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోనైన వాడయ్యాడు. మరియు మనల్ని గురించి మాట్లాడుతూ మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుడైన అదే పరిశుద్ధాత్మ యొక్క ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపాడు. కాబట్టి నీవిక దాసుడవో కావు, నువ్వెవడివి? కుమారుడివి. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. మనము వారసులం. జీతగాడైతే ఆ రోజు కూలి తీసుకొని వెళ్ళిపోతాడు. ఏమండి, మనం జీతగాళ్ళమా కుమారులమా? కుమారుడైతే నువ్వు దేనికోసం ఎదురు చూడాలి? మొత్తం ఆస్తి కొట్టేయాలి. ఆ ఆస్తి ఏంటిది? మన స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. నువ్వు పరలోక స్వాస్థ్యం కోసం ఎదురు చూస్తున్నావా? భూలోక సంబంధమైన వాటి కోసం వచ్చావా? ఆలోచించు. అందుకే అడుగుతున్నాడు దేవుడు, నువ్వు కుమారుడివా కూలోడివా? అదే ఆలోచించు. ఇప్పుడు దాసుడు అంటే ఎవడు? జీతగాడు అంటే ఎవడు? కూలోడే. జీతం అంటే నెలకిస్తే జీతం, రోజు ఇస్తే కూలి, అంతే మించి. అలాగే మీరు ఆలోచించుకుంటూ పోతుంటే మనలో చాలా ప్రమాదం ఉంది. ఏదో లెవెల్ను బట్టి మనం ఆలోచన, నువ్వు ఇది ఇవన్నీ కూడా కాదండి. దేవుని సేవలోకి వచ్చావు. దేవుని సేవలోకి వచ్చినంత కాలము దేవునికి అంకితమై ఆత్మను రక్షించాలనే తపన, అనేక మందిని చీకటిలో నుంచి బయటికి తీసుకురావాలనే తపనతో బ్రతకాలి. నీ శరీరానికి మేలు జరిగినా జరగకపోయినా నీకు స్వాస్థ్యం కోసం పని చేయాలి తప్ప నాకు పని లేదని, నాకు జీతం ఇవ్వలేదని తప్పించుకోవడానికి వీల్లేదు. ఇది బోధకులకు ఉండవలసిన అతి ప్రాముఖ్యం. ఎందుకంటే బోధకుడికి అసలు భూమి మీద ఏమీ ఉండదండి. ఆ రోజు అపొస్తలులను చూస్తే నిలవరమైన నివాసం లేదంటున్నాడు. మనకన్నా ఇంకో కొద్ది గొప్ప ఇళ్ళున్నాయి, అవునా కదా? బట్టలు లేవంట, నడుచుకోవడానికి చెప్పులు లేవు, ఆకలి దప్పులు, దిగంబరత్వము. మనకు పూటకు తిన్నన దొరుకుతుంది. కొన్ని రోజుల నుంచి వాళ్ళు జాగరణం. ఏమండి, అంతేనా కదా? మనకు ఆ మాత్రం ఇంత ముద్ద అన్నమన్నం దొరుకుతున్నందుకు సంతోషించాలి. మన పరిస్థితికి, ఆ రోజు పరిస్థితికి భయంకరం. ఇలా బోధకులైన వాళ్ళు కేవలం మరి 2 ఎగ్జాంపుల్ చెప్పేసరికే మీకు గంట అయిపోయింది. ఆలోచించాలి. కాబట్టి ఇంకా ప్రతిదినము దేవునిలోనికి ఎదిగి సిలువ వేయబడిన యేసుక్రీస్తు దేవునిలోనికి వెళ్ళి మీ పరిస్థితి ఏందో మిమ్మల్ని మీరు ఒకసారి పరీక్ష చేసుకోండి.
మీకొచ్చే లాభాలు, మీకొచ్చే ఆశీర్వాదాలు, మీరు చేయవలసిన కార్యక్రమం. ఇలా ఆత్మ సంబంధంగా జ్ఞానానుసారముగా దేవుని కోసం నిలబడండి. అప్పుడే మీరు పరలోక రాజ్యానికి చేరుతారు. లోక సంబంధమైన వాటి గురించి, లోక సంబంధమైన పద్ధతుల గురించి, లోక సంబంధమైన గౌరవాల గురించి, లోక సంబంధంగా గొప్పతనాల గురించి, లోక సంబంధమైన దేనిని గురించి మనం ఆలోచించకూడదు. అసలు లోకాన్ని చూడకూడదు. మీకేమన్నాడో చెప్పాడు దేవుడు. రోమపత్రిక 12వ అధ్యాయం ఇది ఒకటి చెప్పి ముగిస్తాను. మరలా 8 o'clock మళ్ళా క్లాస్ ఉంది 7:30. రోమిలకు రాస్తూ 12వ అధ్యాయము 2 నుంచి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. ఎవరు చెప్తున్నాడు ఇది? మనకు. ఎవరు చెప్తున్నాడండి? మనకు. బోధకులమైన మనకు, క్రైస్తవులమైన మనకు చెప్తాడు, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సులు మారి నూతనమగుట వలన రూపాంతరము చెందాలి. రూపాంతరము చెందాలి. రూపాంతరం అంటే ఏంటి? డ్రెస్ మార్చుకోవడమా, ఆకారం మార్చుకోవడమా? ఏమండి, ఈ బొట్టు బోనము ఇవన్నీ కనబడుతున్న కలర్ చీరలు తీసేసి తెల్ల బట్టలు కట్టుకోవడమా, లేదా కలర్ బట్టలు తీసేసి తెల్ల బట్టలు? రూపాంతరం అంటే మీరు ఆలోచిస్తే రూపాంతరం అంటే నీ మనస్సులో మారాలి, నీ బ్రతుకు మారాలి. నీ రూపాంతరం అనగానే మీకు ఒకటి గుర్తు చేసుకోండి, యేసు ప్రభు కూడా రూపాంతరం చెందాడు. మీరు అందరు బోధకులే కనుక చెప్తున్నారు. రూపాంతరం చెందినప్పుడు ఎలాగున్నాడు ఆయన? ఫేస్ మారిందా? ఆయన వస్త్రములు దగ 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 మెరిసాయట. ఏ చాకలి అంత తెల్లగా చేయలేడు. ఇంతకీ వస్త్రాలు అంటే బట్టలా? మళ్ళా అవి ఆయన క్రియలు. మనం కూడా మన వస్త్రాలు క్రియలు, మనం తెల్లగా దగదగ మెరవాలి అంటే మన క్రియలు మారాలి. మనమన్న నీతి వస్త్రాలను ధరించుకోవాలంటే మనము క్రియల చేత దేవుణ్ణి మహిమపరచాలంటే పని చేయి. ఎప్పుడైనా సరే నువ్వు వర్క్ చేయను అంతే. అలా వర్క్ చేసి నీ శరీరంలో లోక సంబంధాన్ని, లోకాన్ని గురించి ఆలోచించకు. లోకస్తులైతే బోల్డ్ మంది చూసుకుంటారు. అలాంటి ఎగ్జాంపుల్స్ నేను ఎన్నో చెప్పగలనండి. ఒక యజమానికి పని కొడతాడు, అదే మాట్లాడుకుంటాడు. ఒకడు పొద్దున్నే వచ్చాడట, ఎప్పటిదాకా? సాయంత్రం దాకా. వానికి ఎంత ఇచ్చాడు? ఒకే కూలి. ఒకడు ఎన్ని గంటలకు వచ్చాడు? 12 గంటలకు వచ్చాడు. వానికి అదే కూలి. మరి ఇంకొకరికి 5 గంటలకు వచ్చిన వాడికి గంట పని చేసినా అదే కూలి. అప్పుడు ఏమన్నాడు మొదటి వచ్చినాడు? ఇది బాగలేదయ్యా, ఇది అన్యాయం అంటాడు. మనం కూడా అలాగే సనుగుతాం, అవునా? అప్పుడు ఆయన ఏమన్నాడు? నేను నీకు అన్యాయం చేశానా? నీతో మాట్లాడుకున్నంత కూలి ఇచ్చాను. నిన్న 8 hours కూలికి పెట్టుకున్నాను, 8 hours పనిచేశాను. నీ కూలి చూసుకొని నువ్వు వెళ్ళిపోగానే అన్యాయం అనే ఫీలింగ్ నీలోనికి. నేను చేసింది న్యాయం. నాకు 12 గంటలకు వచ్చినట్టుగా మాట్లాడుకున్నా. నేను వాడితో ఉన్న ఒప్పందం అది, తెలుసా మీకు? అలాగా ఎవరికి ఒప్పందం ఉందో వాళ్ళ ఒప్పందానికి వదిలేయాలి. కానీ నాకు జరుగుతుంది అన్యాయం వాడు నిన్నగాక మొన్న వచ్చి దానికి ఎంత, నాకేం ఎంత కాదు క్వశ్చన్. ఎంత అనేది అసలు సంగతే కాదు. అసలు ఆ ఉదాహరణ ఎంత చెప్పాడో తెలుసా అండి? ఆ ఉదాహరణ ఎందుకు చెప్తాడో తెలుసా? 10 అంటే ఒక దినం అనుకుంటున్నారు. ఆ దినములో నీ జీవిత కాలం. ఒకడు చిన్నప్పటి నుంచే సేవకి వెళ్ళిపోయాడు, ఒకడు సత్యం ముందు వచ్చాడు. ఎవరికైనా జీతం ఒకటే, ఏంటిది? పరలోకం. నేను చిన్నప్పటి నుంచి చేశాను, అది మొన్న నుంచి చేశాడంటే ఎన్నడన్నా రాని. నువ్వెంత సేవ చేశావు, ఏం చేశావు అనేది నేను చూస్తాను తప్ప నీ టైమా, నీ పనా, నాకు అనవసరం అంటాడు దేవుడు. అలా మీరు ఆలోచించుకొని దేవుళ్ళో ఎదగండి, దేవుని రాజ్యాన్ని విస్తరించండి. ఈ లోకానికి యేసుక్రీస్తును చూపించి మీరు యేసుక్రీస్తును ధరించుకొని క్రీస్తు స్వరూపం మనలో ఏర్పడాలి. అంటే యేసుక్రీస్తు